First is, how are you, Nana? After a long gap, we will meet again. So today we will discuss about reactivity and selectivity of halogenation. What is reactivity? What is selectivity? Okay. See, you look at one reactivity and selectivity of halogenation. No, halogens. So many halogens are there. Na 17th group elements are halogens. Fluorine, chlorine, bromine, iodine. సో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, హాలోజినేషన్కి రియాక్టివిటీ, రియాక్టివిటీ ఎలా ఉంటుంది, అలాగే సెలెక్టివిటీ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. రియాక్టివిటీ అండ్ సెలెక్టివిటీ ఆఫ్ హాలోజినేషన్. రియాక్టివిటీ అండ్ సెలెక్టివిటీ అంటే రియాక్టివిటీ అంటే హాలోజినేషన్స్ ఎలా రియాక్టివ్ అవుతాయి ఆల్కేన్తో అనేది రియాక్టివిటీ నాన్న. అంటే ఫస్ట్ చూడండి, మనం ఆల్కేన్స్ తీసుకున్నాం అనుకోండి. ఆల్కేన్స్ అంటే కార్బన్కి 4 బాండ్స్ కదా, హైడ్రోజన్తో 4 బాండ్స్ బౌండ్ అయినప్పుడు దీన్ని ఏమంటాం మనం? మీథేన్ అంటాం. when one hydrogen is replaced with methyl group, one hydrogen is replaced with methyl group, it is called primary alkane. అంటే ప్రైమరీ ఆల్కేన్స్ అంటాం. అంటే హైడ్రోజన్ ప్లేస్లో ఏముంది, ఒక ఆల్కేల్ గ్రూప్ ఉంది కాబట్టి దీన్ని ప్రైమరీ ఆల్కేన్ అంటాం. ఇప్పుడు two hydrogens are replaced with methyl groups, that is secondary alkane. That means hydrogen here CH3, this is secondary alkane. When the 3 hydrogens are replaced by methyl groups, that is called tertiary CH3C, CH3, that is tertiary alkane. ఓకే. సో మనం హాలోజినేషన్ చేసినప్పుడు ఫ్లోరిన్తో చేయొచ్చు, క్లోరిన్తో చేయొచ్చు, బ్రోమిన్తో చేయొచ్చు, అయోడిన్తో చేయొచ్చు. ఈ 4 హాలోజన్స్తోనే చేయొచ్చు. అంటే ఏ హాలోజన్తో అయితే రియాక్టివిటీ ఎలా ఉంటుంది, ఏ హాలోజన్స్తో అయితే హై ప్రొడక్ట్ వస్తుంది మనకి, ఏ హాలోజన్ త్వరగా రియాక్ట్ అయ్యి మనకు ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. ఓకే. ఇది 4 టైప్స్ ఆఫ్ హాలోజన్స్ ఉన్నాయి కదా. అలాగే ఆల్కేన్స్లో కూడా ప్రైమరీ ఆల్కేన్స్ ఉన్నాయి, సెకండరీ ఆల్కేన్స్ ఉన్నాయి, టెర్షియరీ ఆల్కేన్స్ ఉన్నాయి. సో ఈ ఆల్కేన్స్లో ఏ ఆల్కేన్స్ త్వరగా ప్రొడక్ట్ ఇస్తుంది, ఎంత ప్రొడక్ట్ ఇస్తుంది. ఒక ఆల్కేన్లో ఉన్న ప్రైమరీ, సపోజ్ ఇది సెకండరీ ఆల్కేన్ అనుకున్నాం. సెకండరీ ఆల్కేన్లో ఈ మిథైల్ గ్రూప్ అనేది మళ్ళీ ప్రైమరీ అవుతుంది కదా. అంటే టెర్షియరీ ఆల్కేన్లో 3 మిథైల్ గ్రూప్స్ ఏమవుతాయి, ప్రైమరీ అవుతాయి. అంటే ఒక కార్బన్ చుట్టూ ఒక కార్బన్ అటాచ్ అయ్యి ఉంటే, ఒక మిథైల్ గ్రూప్ అటాచ్ అయ్యి ఉంటే ప్రైమరీ, 2 మిథైల్ గ్రూప్స్ రీప్లేస్మెంట్ బై 2 హైడ్రోజన్స్ ప్లేస్, that is secondary. 3 hydrogens are replaced by 3 methyl groups, that is tertiary. సో ఈ సెకండరీ, ప్రైమరీ, టెర్షియరీలు ఎలాగా రియాక్ట్ అవుతాయి. అలాగే హాలోజన్స్ కూడా ఎన్ని ఉన్నాయి, 4 టైప్స్ ఆఫ్ హాలోజన్స్ చెప్పాను. సో ఆ 4 హాలోజన్స్లో ఏదైతే రియాక్టివ్ అవుతుంది, ఆ రియాక్టివిటీ ఆర్డర్, ఏది త్వరగా రియాక్ట్ అవుతుంది, ఏది మనకి మంచి ప్రొడక్ట్ ఇస్తుందా కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఈ ఆల్కేన్స్లో ఫస్ట్ మనకి టెర్షియరీ ఆల్కేన్స్, సెకండరీ ఆల్కేన్స్, ప్రైమరీ ఆల్కేన్. అంటే ద రీప్లేస్మెంట్ ఆఫ్ హైడ్రోజన్స్ బై మిథైల్, అంటే రీప్లేస్మెంట్ ఆఫ్ హైడ్రోజన్స్ బై హాలోజన్స్. మనం ఈ హాలోజినేషన్ చేసినప్పుడు ఏమవుతుందన్న, హైడ్రోజన్స్ ప్లేస్లో హాలోజన్ వచ్చి సబ్స్టిట్యూట్ అవుతుంది. కాబట్టి ఆ ఆర్డర్ని బట్టి మనం రియాక్టివిటీ ఆర్డర్ ఏంటంటే ఆల్కేన్స్కి టెరిషరీ, సెకండరీ, ప్రైమరీ. మరి హాలోజన్స్లో ఏమవుతుందంటే ఫ్లోరినేషన్. ఫస్ట్ ఆర్డర్ ఏంటి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అన్న, ఇది ఆర్డర్. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో ఫ్లోరిన్ ఇట్ ఈస్ వెరీ టఫ్ టు కంట్రోల్డ్. మనం అది దాన్ని కంట్రోల్ చేయడం వెరీ టఫ్ అనమాట, అంటే వెరీ హార్డ్. దానివల్ల ఫ్లోరినేషన్ని అంత మనం అంటే కంట్రోల్ చేయలేం కాబట్టి ఫ్లోరినేషన్ నెగ్లిజిబుల్ చేస్తాం. నెక్స్ట్ అయోడినేషన్. అయోడినేషన్ అనేది చాలా స్లోగా జరుగుద్ది నాన్న, చాలా స్లోగా జరుగుద్ది. మళ్ళీ మనకు ప్రొడక్ట్ ఫామ్ అయిన తర్వాత ఇట్ ఈస్ ఏ రివర్సిబుల్ రియాక్షన్ అన్న.
ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది, మళ్ళీ ప్రొడక్ట్ నుంచి రియాక్టెంట్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి అయోడినేషన్ కన్నా మనం బ్రోమినేషన్ క్లోరినేషన్ ఎక్కువ చేస్తాం, బ్రోమినేషన్ కన్నా క్లోరినేషన్ ఎక్కువ చేస్తాం అనమాట. అందుకే మీకు నేను చూడండి ఫ్రీడల్ క్రాఫ్ట్లో ఫ్రీ రాడికల్ రియాక్షన్స్లో, నాట్ ఫ్రీడల్ క్రాఫ్ట్ అన్న సారీ, ఫ్రీ రాడికల్ రియాక్షన్లో క్లోరినేషన్ ఎగ్జాంపుల్గా చెప్పాను చూసారా. సో క్లోరినేషన్ చేస్తాం. యాక్చువల్గా ఆర్డర్ అయితే ఏమైంది, ద రియాక్టివిటీ ఆర్డర్ ఆఫ్ హాలోజన్స్ విత్ ఆల్కేన్స్ ఈజ్ ద ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. The replacement of halogens by hydrogens is called the order of alkanes. The replacement of hydrogens by halogens is tertiary, secondary, primary. ఓకే, అంటే ప్రైమరీ ఆల్కేన్ అంటే ఏంటి, సెకండరీ, టెర్షియరీ. మీకు ఆల్కేన్స్ టైప్స్ ఆఫ్ ఆల్కేన్స్ తెలియదు కాబట్టి ఫస్ట్ టైప్స్ ఆఫ్ ఆల్కేన్స్ ఏంటో చెప్పి, మళ్ళీ ఈ టైప్స్ ఆఫ్ ఆల్కేన్స్లో ఏది ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది, టెర్షియరీ, సెకండరీ, ప్రైమరీ. ఫస్ట్ టెర్షియరీ అవుతుంది, నెక్స్ట్ సెకండరీ, ప్రైమరీ అవుతుంది. అలాగే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఆర్డర్, ఈ 2 ఆర్డర్స్ ఉన్నాయి. రియాక్టివిటీ ఆర్డర్ ఆఫ్ హాలోజన్స్, రియాక్టివిటీ ఆర్డర్ ఆఫ్ ఆల్కేన్స్ విత్ హాలోజన్స్. ఆల్కేన్స్ అనేవి ఏ విధంగా హాలోజన్స్తో రియాక్ట్ అవుతాయి అనే ఆర్డర్ అనమాట ఇది. ఓకేనా. నెక్స్ట్ సెలెక్టివిటీ చెప్పాలి. రియాక్టివిటీ, సెలెక్టివిటీ వచ్చేసరికి సపోజ్ మనం టెర్షియరీ ఆల్కేన్ తీసుకుని ఫ్లోరినేషన్ చేసాం, ఫ్లోరిన్తో రియాక్ట్ చేసాం. టెర్షియరీ CH3 C CH3 CH3 H కదా, ఫ్లోరినేషన్ చేసాం. ఫ్లోరిన్ అంటే F2తో కదా రియాక్షన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హెచ్మ్యూ అంటే లైట్ ప్రెజెన్స్లో జరిగే రియాక్షన్స్ అని చెప్పుకున్నాం కదా. అప్పుడు ఏమవుతుంది ఫ్లోరిన్తో రియాక్షను అయితే, ఇక్కడ హైడ్రోజన్స్తో జరగాలి రియాక్షన్, ఇక్కడ హైడ్రోజన్తో అన్న రియాక్షన్ జరగాలి. కానీ ఇక్కడ ఫ్లోరినేషన్లో CH3 అంటే ఇక్కడ అంటే దట్ మీన్స్ ఈ మెథైల్ గ్రూప్ దగ్గర, అంటే ఈ మెథైల్ గ్రూప్ దగ్గర కూడా జరగవచ్చు. ఏమవుతుంది, CH3 C హెచ్తో జరగతున్నాను, CH3 ఇక్కడ ఉన్న హైడ్రోజన్స్ రీప్లేస్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ బ్రోమినేషన్ చూపిస్తున్నాను. బ్రోమినేషన్ చేసినప్పుడు అంటే Br2/Hµ లైట్ ప్రెజెన్స్ జరిగేది కదా. బ్రోమినేషన్లో ఎక్కడ జరుగుతుందంటే CH3 అంటే ఇక్కడ HF అవుతుందండి హైడ్రోజన్. ఇక్కడ హైడ్రోజన్ ప్లేస్లో ఇక్కడ ఒక F, 2 కలిసి బయటకు వెళ్ళిపోతాయి, మనకి ఇక్కడ F రీప్లేస్ అవుతుంది. ఇక్కడ CH3 C CH3 ఇక్కడ ఈ హైడ్రోజన్ రీప్లేస్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది Br ప్లస్ HBr మిగులుతుంది కదా, HBr. అర్థమైందా. దిట్ ఈస్ ఫ్లోరినేషన్, బ్రోమినేషన్, ఈ విధంగా జరుగుతాయి రియాక్షన్స్. ఇప్పుడు క్లోరినేషన్ చూపిస్తుందని చూడండి. క్లోరినేషను టెర్షియరీ అంటే ఇది టెర్షియరీ కార్బను, ఇది ప్రైమరీ కార్బను, ఇది ప్రైమరీ కార్బన్. ఈ ప్రైమరీ కార్బన్ ఎందుకైంది, దీనికి 3 హైడ్రోజన్స్ ఉంటే ఒక కార్బన్ అటాచ్ అయింది కాబట్టి టెర్షియరీ అయింది, ప్రైమరీ అయింది. ఇది టెర్షియరీ ఎందుకైంది, ఒక హైడ్రోజన్ మాత్రమే 3 కార్బన్లు అటాచ్ అయి ఉన్నాయి, దీనికి 3 మెథైల్ గ్రూప్స్ అటాచ్ ఉన్నాయి కాబట్టి టెర్షియరీ అయింది. ఇది మరి ప్రైమరీ ఎంతకైంది, ఒక కార్బన్ అటాచ్ అయ్యి ఉండి మిగతా 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఏమైంది, ప్రైమరీ అయ్యింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే క్లోరినేషన్ చేస్తాను Cl2తో Hµ లైట్తో. అప్పుడు ఏమవుతుందంటే Cl ఈ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది, CH3 C Cl CH3 ఈ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. 2 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఇది 64% ఫామ్ అయితే ఇది 36% ఫామ్ అవుతుంది. సో ఈ 64% 36% ఈజ్ ద సెలెక్టివిటీ అన్న, అంటే ఇంత పర్సంటేజ్ ఫామ్ అవుతుందని మనం ఎలా చెప్తున్నాం, దట్ ఈజ్ ద సెలెక్టివిటీ. అంటే క్లోరినేషన్ వచ్చేసరికి క్లోరినేషన్లో టెరిషరీ, సెకండరీ, ప్రైమరీ ప్రపోర్షన్స్ చెప్తాం అనమాట. అంటే ప్రపోర్షన్స్ అంటే ఏ ప్రైమరీ హైడ్రోజన్ ఎంత ప్రపోర్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది రియాక్షన్లో, సెకండరీ, టెర్షియరీ ఎలా పార్టిసిపేట్ చేస్తుంది, రేషియోస్ ఉంటాయనన్న. టెర్షియరీ వచ్చేసరికి 3, సెకండరీ వచ్చేసరికి ప్రైమరీకి ఏమో 5, ఇది 3.8 అనుకుంటానన్న. టెర్షియరీ, సెకండరీ, ప్రైమరీ. టెర్షియరీ
For tertiary 5 ratio 3.8 for secondary 1 is the for primary. అంటే once you look at the tertiary alkane అన్న CH3 no 1 hydrogen is there. అంటే ఇది టెరిషరీకి వస్తుంది, మిగతా కార్బన్స్ ఉన్నాయి, కార్బన్స్ అన్నీ ప్రైమరీ కార్బన్స్కి వస్తాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రపోర్షన్ ఆఫ్ టెరిషరీని ఫైండ్ అవుట్ చేస్తాం. ప్రపోర్షన్ ఆఫ్ టెరిషరీ అంటే టెరిషరీకి మనం ఎంత రేషియో ఇచ్చాం 5 ఇంటూ ఎన్ని ఉన్నాయి టెరిషరీ హైడ్రోజన్స్ అంటే ఒక హాలోజన్ రీప్లేస్ అవ్వే ఛాన్సెస్ ఎక్కడెక్కడ ఉంటాయి టెరిషరీలో, ఇక్కడే కదా ఉండేది. సో దట్ మీన్స్ మనం ఏం తీసుకుంటామంటే హైడ్రోజన్ 1 కాబట్టి 1 ఇంటూ 5 1. నెక్స్ట్ మరి ఇక్కడ సెకండరీ హైడ్రోజన్స్ ఉన్నాయా? నో, నాట్ దే. సెకండరీ హైడ్రోజన్స్ లేవు. మళ్ళీ ఏముంది? ప్రైమరీ హైడ్రోజన్ ఉంది కాబట్టి ప్రపోర్షన్ ఆఫ్ ప్రైమరీ ఎంత ఇచ్చాడు ఇక్కడ 1 ఇంటూ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి ఇక్కడ 3 3 ఆర్ 9. టోటల్ ఎంతనన్నా 14 వచ్చింది. టోటల్ వాల్యూ ఎంత వచ్చింది? ప్రపోర్షన్ వాల్యూ 14 వచ్చింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే పర్సంటేజ్ ఆఫ్ టెరిషరీ ఆల్కేన్ ఫైండ్ అవుట్ చేయాలి. పర్సంటేజ్ తెలుసు కదా, అంటే 5 టోటల్ ఎంతనన్నా 14 ఇంటూ పర్సంటేజ్ అంటే 100. ఎంత వాల్యూ వచ్చిందో క్యాలిక్యులేట్ చేయండి. పర్సంటేజ్ ఆఫ్ ప్రైమరీ ఆల్కేన్ ఎంత వచ్చింది? 9/14 ఇంటూ 100. యాక్చువల్గా ప్రైమరీ ఆల్కేన్ వాల్యూ ఏమో 64 వస్తుంది, సెకండరీ ఆల్కేన్ యొక్క వాల్యూ ఏమో ఎంత వచ్చింది? 36 వస్తుంది. అంటే ప్రైమరీ టెరిషరీ ఆల్కేన్ కనుక టెరిషరీ అంటే ఆల్కేన్లో ఉన్న హైడ్రోజన్ మనకి రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి హైడ్రోజన్ ప్లేస్లో హాలోజన్ రీప్లేస్ అయితే మనకు వచ్చే ప్రొడక్ట్ 36% మాత్రమే. అదే మనకి ప్రైమరీ హైడ్రోజన్లో అంటే ప్రైమరీ ఆల్కేన్లో ఉన్న హైడ్రోజన్ ప్లేస్లో హాలోజన్ రీప్లేస్ అయితే మనకు వచ్చే ప్రొడక్ట్ 64% అన్న. ఇది 36%, ఇది 64%, టోటల్ 100%. అంటే ఇక్కడ మనకి హలోజినేషన్ చేసినప్పుడు ఇక్కడ ఈ హైడ్రోజన్ పార్టిసిపేట్ అవుతుందా, ఈ హైడ్రోజనా, ఎంత పర్సంటేజ్ అయితే ప్రైమరీ హైడ్రోజన్ పార్టిసిపేట్ అయితే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ప్రొడక్ట్ వస్తుంది, సెకండరీ హైడ్రోజన్స్ పార్టిసిపేట్ చేస్తే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ప్రొడక్ట్ వస్తుంది, ప్రైమరీ అయితే ఎంత వస్తుంది అనేది మనం చెప్తాం అనమాట. ఇక్కడ మనకి సెకండరీ హైడ్రోజన్ లేదు కాబట్టి మనం ఏం చేసామంటే ఓన్లీ ప్రైమరీ టెరిషరీ చేసాం. ఇప్పుడు నేను ఇంకొక అనదర్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఈ వాల్యూస్ అయితే మారు. నన్ను టెరిషరీ 5, సెకండరీ 3.8, ప్రైమరీ 1 ఇక్కడ రాస్తాను చూడండి. టెరిషరీ, సెకండరీ, ప్రైమరీ. టెరిషరీ ఎంత చెప్పాను? 5, 3.8, ప్రైమరీ 1. ఈ వాల్యూస్ అయితే మారువు కదా. అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుని ప్రొడక్ట్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. చూడండి, సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. CH3, CH2, CH3. ఇక్కడ CH3 తీసుకున్నాను. దీని పేరేంటి నాన్న? కార్బన్ 1, 2 మిథైల్. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 4 కాబట్టి బ్యూటేన్. 2 మిథైల్ బ్యూటేన్ అనమాట దీని పేరు. సో 2 మిథైల్ బ్యూటేన్లో చూడండి ఈ కార్బన్కి ఎన్ని కార్బన్స్ అటాచ్ అయ్యి ఉన్నాయి? 1, 2, 3 ఉన్నాయి కాబట్టి ఇది టెరిషరీ ఆల్కేన్. ఈ కార్బన్కి ఎన్ని కార్బన్స్ అటాచ్ అయ్యి ఉన్నాయి? 2 కాబట్టి ఇది సెకండరీ. ఈ కార్బన్కి 1 కార్బన్ అటాచ్ అయ్యింది కాబట్టి ఇది ప్రైమరీ. ఈ కార్బన్ కూడా 1 కార్బన్ అటాచ్ అయ్యింది. నేను కార్బన్ అటాచ్ అయ్యిందనే దాన్ని బట్టి మీకు చెప్పలేదు, హైడ్రోజన్స్ ఉన్న దాన్ని బట్టి చెప్పాను. అంటే యాక్చువల్గా ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, మిగతా హైడ్రోజన్ ప్లేస్లో కార్బన్ రీప్లేస్ అయ్యి ఉంది కాబట్టి ప్రైమరీ అన్న. ఇక్కడ 2 హైడ్రోజన్సే ఉన్నాయి, మిగతా 2 హైడ్రోజన్స్ ప్లేస్లో కార్బన్స్ రీప్లేస్ అయ్యి ఉన్నాయి కాబట్టి సెకండరీ అన్న. ఇక్కడ టెరిషరీ అంటే 1 హైడ్రోజన్ మాత్రమే ఉంది, మిగతా 3 హైడ్రోజన్స్ ప్లేస్లో మళ్ళీ ఆల్కేన్ గ్రూప్సే ఉన్నాయి, అంటే కార్బన్స్ అటాచ్ అయ్యి ఉన్నాయి కాబట్టి టెరిషరీ అన్న. ఆ విధంగా బేస్ చేసుకుని ఇక్కడ మనకి ప్రైమరీ ఉన్నాయి, సెకండరీ ఉన్నాయి, టెరిషరీ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను క్లోరినేషన్ చేస్తున్నాను అన్న. క్లోరినేషన్ Cl2/Hµ క్లోరినేషన్ చేస్తున్నాను లైట్ ప్రెజెన్స్లో. అప్పుడు ఈ క్లోరినేషన్లో ప్రైమరీ హైడ్రోజన్ రీప్లేస్ అవ్వచ్చు, క్లోరిన్ అంటే రీప్లేస్డ్ బై క్లోరిన్ ప్రైమరీ హైడ్రోజన్ ప్లేస్లో రీప్లేస్ అవ్వచ్చు,
సెకండరీలో రీప్లేస్ అవ్వచ్చు, సెకండరీ హైడ్రోజన్లో, లేదా టెర్షియరీ కార్బన్ పైన ఉన్న హైడ్రోజన్ ప్లేస్లో కూడా రీప్లేస్ అవ్వచ్చు. 3 chances ఆర్ దేర్. 3 chances ఆర్ దేర్. బట్ ప్రొడక్ట్ ఏది ఎంత పర్సంటేజ్ ఫామ్ అవుతుందో అని మనం సెలెక్టివిటీ రూల్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే చూడండి, ఫస్ట్ కనుక ప్రైమరీ కార్బన్ తీసుకున్నాం, ప్రైమరీ కార్బన్ ప్లేస్లో రీప్లేస్ అయింది అనుకోండి, అప్పుడు మనకి -HCl వెళ్ళిపోద్ది బయటికి. ఇంక ఈ H ప్లేస్లో CH2, ఇక్కడ ఏమొస్తుంది Cl, మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం. CH2 CH3 ప్లస్ ఇది ప్రైమరీ. ఇప్పుడు సెకండరీ అటాచ్ అయింది, సెకండరీ కార్బన్, అప్పుడు ఏమవుతుంది CH3 CH3 ఇక్కడ ఎలాగే రాసేస్తావు, ఇక్కడ CH రాసి ఇక్కడ క్లోరిన్ రాస్తావు. నెక్స్ట్ CH3, ఇది సెకండరీది. టెర్షియరీది CH3, ఇక్కడ ఈ H ప్లేస్లో కదా రీప్లేస్ అయ్యేది, ఈ H ప్లేస్లో క్లోరిన్, ఇక్కడ CH2 CH3, ఈ 3 ప్రొడక్ట్స్. సో ఏది ఎంత పర్సంటేజ్ ఫామ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇప్పుడు ప్రైమరీ తీసుకోండి, ఇగో ప్రైమరీ తీసుకోండి. ప్రైమరీ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 3 కార్బన్స్ ఉన్నాయి కదా. అంటే ప్రపోర్షన్ ఆఫ్ ప్రైమరీ తీసుకున్నా. ఫస్ట్ ప్రైమరీ ఎన్ని ఉన్నాయి, 9 కార్బన్స్ ఉన్నాయి. అంటే 1 × 9 = 9. ప్రపోర్షన్ ఆఫ్ సెకండరీ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి నాన్న, సెకండరీ 2 సెకండరీ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్సే. కాబట్టి సెకండరీ 3.8 × 2 అంటే 3.8 × 2 ఎంత వచ్చింది, 7.6 వచ్చింది. నెక్స్ట్ ప్రపోర్షన్ ఆఫ్ టెర్షియరీ ఎన్ని ఉన్నాయి, ఒక హైడ్రోజన్ మాత్రం, 1 × 5 వచ్చింది. టోటల్ ఎంత వచ్చిందో చూడండి. టోటల్ ఫైండ్ అవుట్ చేసి పర్సంటేజ్ ఆఫ్ ప్రైమరీ, పర్సంటేజ్ ఆఫ్ సెకండరీ, పర్సంటేజ్ ఆఫ్ టెర్షియరీ, అంటే ప్రైమరీకి సెకండరీకి టెర్షియరీకి ఏ పర్సంటేజ్లో ప్రొడక్ట్ వచ్చిందో నాకు నెక్స్ట్ మీరు వాట్సాప్లో మీరు మొత్తం క్యాలిక్యులేషన్ చేసి పంపించాలి అందరూ నాకు. అంటే టోటల్ 3 ప్రొడక్ట్స్ కలిపితే మనకి 100% రావాలి నాన్న. సో ఎవరెవరికి ఎంత పర్సంటేజ్ వచ్చిందో నాకు నీట్గా క్యాలిక్యులేట్ చేసి ప్రైమరీ ఎంత, సెకండరీ ఎంత, టెర్షియరీ ఎంత చేసి మీరు క్యాలిక్యులేట్ చేసి పంపించాలి. ఇక్కడ వరకు నేను చెప్పాను, దీని తర్వాత పర్సంటేజెస్ క్యాలిక్యులేట్ చేయడం మీకు తెలుసు. సో పర్సంటేజెస్ అంటే ఏం చేస్తారు, టోటల్ చేస్తారు. టోటల్ చేసి 9/total × 100, 7.6/total × 100, 5/total × 100 వేసి నాకు క్యాలిక్యులేట్ చేసేసి ఏది ఎంతెంత పర్సంటేజ్ వచ్చిందో చెప్పండి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను, ఆ ఎగ్జాంపుల్ కూడా చేసి నాకు పంపించండి. సరే, సెకండ్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇవి మాత్రం క్యాలిక్యులేట్ చేసి నాకు పంపించండి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ అన్న. టేక్ కేర్, బాయ్.